మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రథమంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన దాడిని పూర్తిగా ఖండిస్తూనే, ఇటువంటి కల్చరు కేసీఆర్ ప్రభుత్వం పోయినాక పోయిందనుకున్నాము, కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే, అక్కడ ప్రభుత్వంలో కూడా అదే కల్చరు కొనసాగించడం చాలా దురదృష్టకరం. అక్కడ మా కార్యకర్తలకి తలలు పగిలినాయి. నేను ఒకటే అడుగుతున్నానండి మీడియా ద్వారా, తెలంగాణలో మీకు కాంగ్రెస్ కనబడుతుంది, కర్ణాటకలో కనబడుతుంది, బయటకు వస్తే కాశ్మీర్ దాకా కాంగ్రెస్ కనబడుతుంది. మీ జాతీయ నాయకులందరూ ఇన్నే ఉంటారు. దుర్బీన్ పెట్టినా దూరం దూరం దాకా ఒక కార్యకర్త కనబడు మీకు దేశం మొత్తం. అది మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తిరగబడి ఎదురుదాడులు చేస్తే మీ జాతీయ నాయకులు ఎక్కడ పోయి దాచుకోవాలి? ఇటువంటి కల్చర్ మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఏ రాష్ట్రాలలో కూడా ఈ రకమైన దాడులు ఇటువంటివి జరగవు. ఈ కేసీఆర్ తోటి బంద్ అయిపోయింది అనుకుంటే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కూడా చేయటం చాలా దురదృష్టకరం. ఇది అస్సలు అన్కాల్డ్ ఫర్. అండ్ దీనివల్ల ఇది కనుక ఇంకా కొనసాగితే మీ జాతీయ నాయకులు దాచుకుంటే కూడా జాగాలు ఉండవు. కాబట్టి ఆలోచన చేసుకొని పని చేసుకోండి. అక్కడ మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇది తప్పనిసరిగా మహేశ్వర్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు దీని జిమ్మెదారు ఎవరు తీసుకుంటారు? జిమ్మెదారు తీసుకొని ఇటువంటి కల్చరు దానికి ముగింపు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఉంటే మీకే మంచిదని చెప్తా ఉన్నా.